హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలా రమేష్. మా ఛానల్ని కనుక మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ఒక చిన్న రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నానండి. మా పాప అసలు అన్నం తినని అంటుంటే దాన్ని బతిమలాడి మరీ కర్రీ చేస్తున్నాను. ఏం లేదండి, ఎగ్ ఆనియన్ ఫ్రై అండి. దానికోసం ఒక ఉల్లిపాయని కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు అండ్ 4 కోడిగుడ్లు ఉడకబెట్టాను. అండ్ ఇంకేమిటంటే కొంచెం పసుపు, కారము, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కొంచెం ధనియా పౌడర్ అండి. వీటితో చక్కగా మనం ఎగ్ ఆనియన్ ఫ్రై చేసుకోవచ్చండి. మీకు చూపిస్తాను, కనిపిస్తుంది అనుకుంటా నేను ప్రాసెసింగ్. ఇదిగో ఫస్ట్ ఉల్లిపాయ వేసానండి, కొంచెం మగ్గగానే చిల్లీ వేసాను. తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఇదంతా కలుపుకోవాలి. ఆనియన్ అనేది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ రావాలండి, ఎక్కువ బ్రౌన్ రావద్దు. ఎందుకంటే మనం మళ్ళీ ఎగ్ కూడా ఫ్రై చేయాలి కాబట్టి లైట్ కలర్ వస్తే సరిపోతుంది. దీనంతా ఒకసారి బాగా తిప్పుకోవాలి. అల్లం వేసాను కదండి, అల్లం అనేది ప్రతి ఒక్క ఆనియన్ తిరిగితే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, చిటికడంతా పసుపు వేసానండి. అండ్ ఒక 1/2 టీ స్పూన్ అంతా కారం, 1/2 టీ స్పూన్లో సగం వేసానండి, ఫుల్ కాదు. అండ్ ఒక కర్రీకి సరిపడినంత, అదే ఎగ్ ఫ్రైకి సాల్ట్ అండి, దానికి సరిపోయేంత సాల్ట్. ఇదంతా కలిపెట్టుకోవాలండి ఒకసారి, అంటే తిప్పుకోవాలి. అండ్ ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగానే ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కట్ చేసుకుని, దాంట్లో కొంచెం చెప్పాను కదా ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు కోడిగుడ్లను ఉడకబెట్టుకున్నానండి, వీటిని 2 ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా నేను చూపించిన విధంగా కట్ చేసేసుకొని కోడిగుడ్లు బాగా ఉడకబెట్టాలండి. ఒక 10 మినిట్స్, తర్వాత చల్లనీళ్ళలో ఒక 5 మినిట్స్, తెలుసుకి అందరికీ ఉడకబెట్టడం. అయితే పెంకులు బాగా నీట్గా వస్తాయండి. ఇప్పుడు దీన్ని మనం కర్రీలో వేసుకోవడమే. ఉల్టా వేసుకోవాలండి, ఎందుకంటే లోపల ఉన్న సొన మళ్ళీ బయటికి వచ్చి అదే కర్రీ అంతా అవ్వకుండా ఉండడానికి ఉల్టా వేసుకోవాలి. ఎగ్ని నేను చూపిస్తున్నాను చూడండి, అలా ఉల్టా వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుందండి. ఎగ్ టేస్టీగా అనిపిస్తుంది. ఆ ఉల్లిపాయ టేస్ట్, ఆ మసాలా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. ఇది చూపించాను కదండి, అలా వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలాగా. ఇప్పుడు దాని మీద నుంచి కొంచెం ధనియా పౌడర్ అండి, చిటికడంతే వేసాను, ఏమి ఎక్కువే లేదు. అది డబ్బాతో స్పూన్ ఎవరు పట్టుకుంటారని ఆ డబ్బాతోనే కొంచెం చిలకరించేసాను అంతే. దీన్ని మెల్లగా తిప్పుకోవాలండి. ఒకవైపు రోస్ట్ అయిపోయింది, ఇంకో వైపు రోస్ట్ చేసుకుంటే తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా, నేను యాక్చువల్లీ ఫోన్ తీస్తున్నానని సైడ్కి పెట్టేశాను, అలా అయిపోయింది వీడియో. ఓకే, చూడండి ఇలా తిప్పుకోవాలి. ఇది మా పిల్లల్ని అడుగుతానండి, వాళ్ళు టేస్ట్ చూసి చెప్తారు ఎలా ఉందో కూడా, వాళ్ళని అడిగే తెలుసుకుందాము. ఇంకొక 2-3 మినిట్స్ ఇలాగే మనం తిప్పుకుంటా కుక్ చేసుకోవాలండి. అప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఆ ఎగ్లో మసాలా అంతా వెళ్ళిపోయి ఆనియన్ ఫ్లేవర్ యాడ్ అయ్యి దాంట్లో అల్లం ఫ్లేవరు అంతా యాడ్ బాగా అనిపిస్తుంది. లాస్ట్లో ఏం లేదండి, గార్నిష్ దేంతో అంటే కొత్తిమీరతోనే గార్నిష్ చేసుకుంటాం. ఎవరైనా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తారండి, నేను కూడా కొత్తిమీర యాడ్ చేశాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఎమ్మిగా. ఇది చాలాసార్లు చేశానండి. మా పాప ఎప్పుడు అన్నం తినని అంటుందో ఆ రోజు పక్కా ఇదే చేసి పెడతాను, ఎందుకంటే దానికి ఇష్టం. మధ్యాహ్నం చేసిన పప్పుచారు ఉంది, ఆ పప్పుచారుతో తినమంటే అస్సలు తినదంట. పప్పుచారు ఉంది, పచ్చడి ఉంది, కారం పొడి ఉంది. మన ఇంట్లో రెగ్యులర్ ఉంటుంది, తెలుసు కదండి, పచ్చళ్ళు అయితే రెగ్యులర్ ఉంటాయి మన ఇంట్లో. ఇప్పుడు తినను అంటే సరే అనేసి ఇదిగో ఎగ్ ఫ్రైతో చేసి పెడతా అమ్మ తిను అంటే సరే తింటానని చెప్పింది. ఇదైతే ఓకే అంటుందండి. అది చూసాను. పిల్లలకి ఇప్పుడు అన్నం వడ్డిస్తున్నానండి, వాళ్ళు తిని మనకు టేస్ట్ చెప్తారు ఎలా ఉందో. వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందాం. వాళ్ళకి మనం ఏం అడగకుండానే వాళ్ళ ఆన్సర్ ఎలా ఉంటుంది చూడాలని నాకు కొంచెం, ఎందుకంటే నేను చాలాసార్లు చేసి పెట్టాను, కానీ ఈరోజు ఎలాగైనా వాళ్ళ దగ్గర నుంచి రివ్యూ తీసుకోవాలని అనుకుంటున్నాను. అది వీడియో అంటే ఏం చూస్తుందో చూడాలి. ఇప్పుడు తీసుకెళ్ళిస్తాను. అమ్మో బాగానే రెడీగా ఉన్నారండి మా పిల్లలు, హాయ్ చెప్తున్నారు అందరికీ. టేస్ట్ చూసి చెప్పమంటే ఇక మా పాపకి అసలు అది పెద్ద పాపకి కలపడం రాదండి. చిన్న పాప బెటర్ అండి ఫుడ్ కలపడంలో, అది మంచిగా కలుపుకుంటుంది. కానీ పెద్ద పాపకి అంతా రాదండి కలపడం, ఎందుకంటే దానికి గారాబం ఎక్కువైంది, దీనికి కొంచెం తక్కువ చిన్న పాపకి. అది చూడండి ఎలా కలుపుతుందో, మంచిగా కలుపుతుందండి మా చిన్న పాప రైస్. దానికి వచ్చి మా పెద్ద పాపకి అంత పర్ఫెక్ట్గా అస్సలు అది ఇప్పటిదాకా రాదండి దానికి అన్నం కలపడం. తిని చూసి చెప్పమంటే మెల్లగా కలుపుతుంది. ఎగ్గు ముక్క పెట్టుకొని చెప్తానమ్మని మెల్లగా కలుపుకొని తింటుంది. అది దాని రియాక్షన్ చూడండి, ఎమ్మీ అంట. బాగుందంటే బాగుంది అంటుంది. అది మా పెద్ద పాపను అడిగితే చాలా బాగుందండి, తినకుండానే ఫస్ట్ బాగుందని చెప్పి, లేదు నువ్వు తిరిగి చెప్పేవి అంటే ఓకే అని చెప్పింది.
బాగుందని చెప్పింది తర్వాత మళ్ళీ ఇలా ఉంటుందండి పిల్లలతో.